నిజం చెప్తున్నా కదండి, చేపల కూర పెట్టడం మాత్రం అందరి వల్ల అయితే కాదు. ఫస్ట్ దాన్ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలా ఒక 3 టైమ్స్ చేసిన తర్వాత మాత్రమే చేపల కూర వస్తుంది. చేసిన ఫస్ట్ డేనే రావాలంటే చాలా కష్టం. నాకు కూడా అలానే ఫస్ట్ టైం అస్సలు రాలేదు. సెకండ్ టైం ఒక మాదిరిగా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట. చేపల కూర అంటే చాలా బాగా చేస్తాను. మా వారికి చాలా ఇష్టం నేను చేపల కూర చేస్తే. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. నేను చేసేది నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఎందుకంటే నేను నెల్లూరు అమ్మాయిని కాబట్టి. నెల్లూరు అమ్మాయి ఉండి నెల్లూరు చేపల పులుసు చేయకపోతే కరెక్ట్ కాదు కదా. సో అది నెల్లూరు చేపల పులుసు చేస్తాను విత్ మ్యాంగో. ముందుగా ఈ వీడియోలో చూపించినట్టు వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని, తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయించేసుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. వాటి వల్ల చేపల కూరకి టేస్ట్ వస్తుంది ఆ పౌడర్ వల్ల. ఇలా ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగాక దాంట్లోకి మనము టమోటా కూడా వేయాలి. టమోటా వేసి నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని, కారం ఎక్కువే పడుతుంది. ఇది చింతపండుతో చేస్తారు కాబట్టి పులుసు. కారం మనకి 2 స్పూన్స్, గట్టిగా 2 స్పూన్స్ వేయాల్సింది, అప్పుడే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ టమోటా కూడా వేసేసుకున్నాము. ఇదంతా కొంచెం సేపు వేగాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఎంత కావాలంటే, మేము తీసుకుంది 1 కేజీ చేపలకి ఒక రౌండ్ సైజ్ నిమ్మకాయ అంత చింతపండు పడుతుంది. అది వేసేసుకొని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసేసుకోవాలి. అది ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే మీరు చేపల ముక్కల్ని దాంట్లోకి యాడ్ చేయాలి. ఇది ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత అది పొగలు కక్కుతూ ఉంటుంది కూర. అప్పుడు దాంట్లోకి మనము ఒక మ్యాంగో పీసెస్ని యాడ్ చేసేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ అయ్యాక నెక్స్ట్ మనము పౌడర్ చేసుకున్న పౌడర్ని దాంట్లోకి మనం యాడ్ చేసేయాలి. అది యాడ్ చేసిన ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అంతే, మన రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఇంకా వాటిని చూసి ట్రై చేయండి, ఇంకా ఈజీగా వస్తుంది.